everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో ఫెస్టివల్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏమైనా ఉందా లేదా ఏదైనా ఉందా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇస్ దేర్ ఎనీథింగ్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇష్టం లేకపోతే మాట్లాడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ టాక్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఎంత దూరం. చాలాసార్లు అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you, which is నాకు వచ్చే టైం లేదు లేదా నాకు రావడానికి టైం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఇంకా స్నానం చేయలేదా. ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో haven't you showered yet? haven't you showered yet ఈ విధంగా అడుగుతాం. haven't you done yet అంటే నువ్వు ఇంకా చేయలేదా అని. Now the first example is what are you doing looking at your phone without showering? or what are you doing looking at your phone without bathing? అంటే నువ్వు స్నానం చేయకుండా నీ ఫోన్లో చూస్తూ ఏం చేస్తున్నావు అని. Another example is do you at least take a quick bath on a festival day? do you at least take a quick bath or a quick shower on a festival day? అంటే నువ్వు కనీసం పండుగ రోజైనా త్వరగా స్నానం చేస్తావా అని. క్విక్ బాత్ ఆర్ క్విక్ షవర్ అంటే త్వరగా లేదా తొందరగా స్నానం చేయడం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ పండుగ రోజు కూడా ఇలానే ఉంటావా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ బీ లైక్ దిస్ ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ ఆర్ విల్ యూ బీ లైక్ దిస్ ఆన్ ద డే ఆఫ్ ద ఫెస్టివల్ ఈ విధంగా అడుగుతాం. అంటే నువ్వు పండుగ రోజు కూడా ఇలానే ఉంటావా అని. Now the first example is if you sit like that holding your laptop, I feel very annoyed. Hurry up and get ready. If you sit like that holding your laptop, I feel very annoyed. Hurry up and get ready. అంటే నువ్వు నీ ల్యాప్టాప్ పట్టుకొని అట్లా కూర్చుంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది, కాబట్టి త్వరగా లేచి రెడీ అవ్వు అని. Another example is whenever I see you, you are always doing something with your laptop. How much do you earn? Or whenever I see you, you are always doing something with your phone. How much do you earn? అంటే నేను నిన్ను చూసినప్పుడల్లా కూడా నువ్వు ల్యాప్టాప్లో లేదా ఫోన్లో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు, నువ్వు ఎంత సంపాదిస్తావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ అందరూ రెడీ అయ్యారు నువ్వే లేటు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో everyone is ready, you are late. or everyone is ready, you only late ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I don't like other people waiting for me, so go away. or I don't like other people waiting for me, so you guys go. అంటే అవతలి వాళ్ళు లేదా వేరే వాళ్ళు నా కోసం వెయిట్ చేయడం నాకు నచ్చదు, అందుకే మీరు వెళ్ళిపోండి అని. Another example is I won't be late, I will be ready in 10 minutes. I won't be late, I will be ready in 10 minutes. అంటే నేను లేట్ చేయను లేదా నేను ఆలస్యం చేయను, 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ హడావిడి అంతా నువ్వే చేస్తున్నావు లేదా హంగామా అంతా నువ్వే చేస్తున్నావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ డూయింగ్ ఆల్ ద హస్లింగ్. యు ఆర్ డూయింగ్ ఆల్ ద హస్లింగ్ ఈ విధంగా చెప్తాం. హస్ల్ ఆర్ హస్లింగ్ అంటే హంగామా అని. అంటే హంగామా అంతా నీదే లేదా హడావిడంతా నీదే ఇలా అంటూ ఉంటాం కదా. సో నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ ఇన్ టూ మచ్ ఆఫ్ అ హరీ, నో వన్ హియర్ ఈజ్ ఇన్ సచ్ అ హరీ. యూ ఆర్ ఇన్ టూ మచ్ ఆఫ్ అ హరీ, నో వన్ హియర్ ఈజ్ ఇన్ సచ్ అ హరీ. అంటే నువ్వు చాలా తొందర చేస్తున్నావు లేదా చాలా తొందర పడుతున్నావు, నీ అంత తొందర ఇక్కడ ఎవరికీ లేదు అని. Another example is everyone was very confused because of your haste. or
ఎవ్రీవన్ వాజ్ వెరీ వరీడ్ బికాస్ ఆఫ్ యువర్ హేస్ట్. అంటే నీ తొందర వల్ల అందరూ చాలా కంగారు పడ్డారు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఇంకా ఎవరైనా రావాలా. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో షుడ్ ఎనీవన్ ఎల్స్ కమ్, షుడ్ ఎనీవన్ ఎల్స్ కమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీవన్ ఎల్స్ టు కమ్ ఐ విల్ వెయిట్. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీవన్ ఎల్స్ టు కమ్ ఐ విల్ వెయిట్ అంటే ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే లేదా రావాలంటే నేను వెయిట్ చేస్తాను అని. అదే బికాస్ దెర్ ఆర్ నో అదర్ వెహికల్స్ టు గో అవుట్ సో ఐ విల్ వెయిట్. బికాస్ దెర్ ఆర్ నో అదర్ వెహికల్స్ టు గో అవుట్ సో దాట్ ఆర్ సో ఐ విల్ వెయిట్ అంటే ఎందుకంటే బయటకు వెళ్ళడానికి వేరే వాహనాలు లేదా వేరే బండ్లు ఏమీ లేవు కాబట్టి నేను వెయిట్ చేస్తాను అని. దెర్ ఆర్ నో అదర్ వెహికల్స్ అంటే వేరే వాహనాలు ఏమీ లేవు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ అందరం కలిసి తిందాము. పండుగ రోజు ఇది చాలా కామన్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ ఆల్ ఈట్ టుగెదర్ టుడే, లెట్స్ ఆల్ ఈట్ టుగెదర్ టుడే ఈ విధంగా చెప్తాం. ఈటింగ్ టుగెదర్ అంటే కలిసి తినటం అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ లైక్ టు ఈట్ టుగెదర్ సో వీ ఆల్ ఈట్ టుగెదర్ టుడే. ఐ లైక్ టు ఈట్ టుగెదర్ సో వీ ఆల్ ఈట్ టుగెదర్ టుడే అంటే నాకు అందరం కలిసి తినడం అంటే ఇష్టం, అందుకే ఈరోజు మన అందరం కలిసి తిందాము అని. Another example of this sentence is whatever you have to do, don't do it today because we all eat together today. Whatever you have to do or you want to do, don't do it today because we all eat together today. అంటే నువ్వు ఏదైనా చేయాల్సి ఉంటే అది ఈరోజు చేయకు, ఎందుకంటే ఈరోజు మనందరం కలిసి తిందాము అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ పండుగ రోజు ఏ పని చేయను. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ డూ ఎనీ వర్క్ ఆన్ ద ఫెస్టివల్ డే, ఐ డోంట్ డూ ఎనీ వర్క్ ఆన్ ద ఫెస్టివల్ డే ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ విల్ బీ విత్ మై ఫ్యామిలీ ఆన్ ద ఫెస్టివల్ డే, ఐ డోంట్ ఈవెన్ గో అవుట్. ఐ విల్ బీ విత్ మై ఫ్యామిలీ ఆన్ ద ఫెస్టివల్ డే, ఐ డోంట్ ఈవెన్ గో అవుట్ అంటే నేను పండుగ రోజు మా ఫ్యామిలీతోనే ఉంటాను, నేను బయటకి కూడా వెళ్ళను అని. Another example is all my relatives went to the exhibition today or all my relatives went to the exhibition today together అంటే మా బంధువులందరూ లేదా మా రిలేటివ్స్ అందరం కలిసి ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాము అని. Now the last sentence is నేను బాగా తినాలని ఫిక్స్ అయ్యాను లేదా ఫుల్గా తినాలని ఫిక్స్ అయ్యాను ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డిసైడెడ్ టు ఈట్ మోర్ ఆర్ ఐ డిసైడెడ్ టు ఈట్ మోర్ టుడే ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డోంట్ మైండ్ గెటింగ్ ఫ్యాట్ ఇన్ దీస్ 2 days ఆర్ 3 days బికాస్ లేటర్ ఐ విల్ గో టు ద జిమ్. ఐ డోంట్ మైండ్ గెటింగ్ ఫ్యాట్ ఇన్ దీస్ 2 days ఆర్ 3 days బికాస్ లేటర్ ఐ విల్ గో టు ద జిమ్ అంటే ఈ 2-3 రోజుల్లో నేను లావ్ అయిపోయినా పర్వాలేదు, ఎందుకంటే తర్వాత నుండి నేను జిమ్కి వెళ్తాను అని. Another example is I eat high calorie food for these 2 days or I eat high calorie food for these 3 days అంటే ఈ 2 రోజులు లేదా ఈ 3 రోజులు నేను చాలా ఎక్కువగా ఉన్న క్యాలరీస్ ఫుడ్నే తిన్నాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.